ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్, పరారీలో కార్యదర్శి శంకర్. బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవాల్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటనలో ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత ఆర్సీబీ విజయం కోసం జరిగిన ర్యాలీలో భారీ గందరగోళం జరిగి 11 మంది మృతి, 50 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేని, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ డిఎన్ఏ సంస్థలోని 3 సిబ్బందిని అరెస్ట్ చేశారు. నిఖిల్ బెంగళూరు విమానాశ్రయం నుండి ముంబై వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కి చెందిన కార్యదర్శి శంకర్, ట్రెజరర్ జయరాం పరారీలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతి మరణించిన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. పోలీసుల విచారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.